హలో ఆల్ వెల్కమ్ టు అంజనీస్ వండర్ వరల్డ్. రాష్ట్ర వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిజామాబాద్లో ఉన్న గిరిరాజ్ గవర్నమెంట్ కాలేజ్ గ్రౌండ్లో జరుగుతున్న రైతు మహోత్సవం గురించి మీరు వినే ఉంటారు. ఈ వీడియో దాని గురించే. ఇది ఏప్రిల్ 21 నుంచి ఏప్రిల్ 23 వరకు 3 డేస్ జరుగుతుంది. ఇప్పుడు అక్కడికే వచ్చాము మేము. ఇవాళ ఏప్రిల్ 23, ఇవాళే లాస్ట్ డే. ఫస్ట్ 2 డేస్ రావడం కుదరలేదు, అందుకే ఇవాళ వచ్చాము. టైమింగ్స్ విషయానికి వస్తే మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 5 వరకు ఓపెన్ ఉంటుందని తెలిసింది. ఇప్పుడే రీచ్ అయ్యాము. ఈ రైతు మహోత్సవంలో లోపల ఆల్మోస్ట్ 130కి పైగా స్టాల్స్ ఉన్నాయి. ఈ స్టాల్స్‌లో రైతులు వాళ్ళు పండించిన పంటలు, వ్యవసాయానికి సంబంధించిన ఆధునిక సాగు పరికరాలు మొదలైనవి ఉన్నాయని అన్నారు. ఇప్పుడు మనం కూడా వెళ్ళి అసలు లోపల ఏమున్నాయో చూద్దాము. బయట చాలా ఎండగా ఉంది కదా! అందుకే ఇక్కడ ఐస్ క్రీమ్స్, సోడా అమ్ముతున్నారు. ఇప్పుడే లోపలికి వచ్చాము. మీరు క్లియర్‌గా చూడొచ్చు, లోపల అన్ని టెంట్స్ వేశారు. అంతేకాదు సమ్మర్ సీజన్ కదా! ప్రెజెంటేషన్స్ ఇవ్వడానికి వచ్చిన వాళ్ళు, అలాగే చూడ్డానికి వచ్చిన వాళ్ళు ఇబ్బంది పడకుండా కూలర్స్ కూడా ఏర్పాటు చేశారు. మనం ఎన్ని చేసినా సూర్యుడు మాత్రం తన డ్యూటీని పర్ఫెక్ట్‌గా చేస్తున్నాడనే చెప్పాలి. ఒక్కొక్క స్టాల్‌ని చూస్తూ ముందుకు వెళ్దాము. ఫస్ట్ స్టాల్ ఇందూరు పసుపు. పసుపు ఒక దుంప. ఈ దుంప లోపలంతా పసుపు రంగులో ఉండడం వలన దీనికి పసుపు అని పేరు వచ్చిందని చెప్తారు. వంటలకు వాడే మసాలా దినుసుల్లో పసుపు చాలా ముఖ్యమైనది. భారతదేశంలో దాదాపు 6000 సంవత్సరాల నుంచి పసుపును ఔషధంగా, సౌందర్య సాధనంగా, వంటలో ముఖ్యమైన దినుసుగా, వస్త్రాలపై అద్దడానికి వాడుతున్నారు. ఇది నెక్స్ట్ స్టాల్. ఇవన్నీ ఆర్గానిక్. ఇది ఇంకొక స్టాల్. ఇక్కడ ఉన్నవన్నీ నేచురల్ ప్రొడక్ట్స్‌తో చేసిన సుగంధ ద్రవ్యాలు. ఈ స్టాల్‌లో నేచురల్ కూల్ డ్రింక్స్ అమ్ముతున్నారు. ఇదే ఆ నేచురల్ కూల్ డ్రింక్. దీన్ని తాటి బెల్లంతో చేశారంట. ఇక్కడున్న ఈ స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ అన్నీ షియా బటర్ లాంటివి యూజ్ చేసి ప్రిపేర్ చేశారంట. ఇవన్నీ ఆర్గానిక్ పప్పు దినుసులు.
ఇది కుంకుడుకాయ షాంపూ. కుంకుడుకాయలు హెయిర్ గ్రోత్‌కి చాలా బాగా ఉపయోగపడతాయి. ఇదొకటి తీసుకున్నాము. ఇవి వాము వాటరు. ఇవి హెల్త్‌కి చాలా మంచివి. ఇంకివన్నీ కాటన్ శారీస్, కాటన్ డ్రెస్ మెటీరియల్స్. ఇవి మచిలీపట్నం నుంచి ఇక్కడికి వచ్చాయి. ఇది వాయిగాన్ పసుపు. ఇవి పసుపు యూజెస్. వాయిగావ్ అనేది పసుపులో ఒక రకం. ఇది మెయిన్‌గా మహారాష్ట్రలోని వర్ధా డిస్ట్రిక్ట్ సముద్రపూర్ తాలూకాలోని వాయిగాం గ్రామంలో మరియు చుట్టుపక్కల గ్రామాల్లో పండిస్తారు. ఈ వాయిగాన్ పసుపులో హై ఆర్గానిక్ కార్బన్ కంటెంట్, హై కుర్క్యుమిన్ కంటెంట్ ఉన్నాయి. అలాగే ఈ పసుపు మంచి వైబ్రెంట్ కలర్‌లో ఉంటుంది. ఇది ఇంకొక పసుపు స్టాల్. గిడ్డంగిని ఇంగ్లీష్‌లో వేర్ హౌస్ లేదా గోడౌన్ అని అంటారు. టీజీఎస్‌డబ్ల్యూసీ అంటే తెలంగాణ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్. ఈ గిడ్డంగి అనేది వస్తువులను నిల్వ చేయడానికి యూజ్ చేస్తారు. ఈ గిడ్డంగులు 13 రకాలు. పబ్లిక్, ప్రైవేటు, గవర్నమెంట్, బాండెడ్, పంపిణీ కేంద్రాలు, ఉత్పత్తి లేదా తయారీ గిడ్డంగులు, స్మార్ట్ అండ్ ఆటోమేటెడ్ గిడ్డంగులు, కాంట్రాక్ట్, లాజిస్టిక్స్ ఇలా చాలానే ఉన్నాయి. కర్క్యుమిన్ అనేది కుర్కుమా లొంగ జాతికి చెందిన మొక్కలు. ఇది జింజిబరేసి అనే అల్లం కుటుంబానికి చెందిన పసుపు కొమ్ము యొక్క ప్రధాన కర్క్యుమినాయిడ్. కర్క్యుమిన్‌ను పసుపు నుంచి సాల్వెంట్ ఎక్స్ట్రాక్షన్ పద్ధతిలో ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. ఇక్కడ పసుపులో ఉన్న మాయిశ్చర్‌ని కర్క్యుమిన్, ఓలియోరెసిన్, స్టార్చ్ కంటెంట్‌ని మెజర్ చేసి చూపిస్తున్నారు. ఇవన్నీ విత్తనాలు. ఇవన్నీ గార్డెనింగ్‌కి యూజ్ చేసే వస్తువులు.
ఇంకా ఇదేమో కేరళ హల్వా. ఈ స్టాల్‌లో హల్వా, పూతరేకులు, డ్రై ఫ్రూట్ లడ్డు, కాజాలు అమ్ముతున్నారు. అంతేకాదు వీళ్ళ దగ్గర రాగి పిండితో చేసినవి కూడా ఉన్నాయి. హల్వా టేస్ట్ చూసాక తీసుకోవాలనిపించింది. సో, ఒక బాక్స్ తీసుకున్నాము. మీకేం కావాలనుకుంటున్నారో ముఖ్యంగా ఇది లైఫ్ ఇది షుగర్ వ్యాధిని నివారించడంలో పనికొస్తాయి. అట్లాగే విధంగా తిప్పతిగా ఉంటుంది, నిమ్మగడ్డి ఉంటుంది. నిమ్మగడ్డి అనేది కూడా తిన్నగా ఈ లెమన్ గ్రాస్‌లో ఆస్ట్రింజెంట్ క్వాలిటీస్ ఎక్కువగా ఉంటాయి. షుగర్‌కు మంచిది. దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఏంటంటే మోకాళ్ళలో తగ్గిపోతున్నటువంటి గుజ్జును పెంచడంలో పనికొస్తుంది. వీటితో పాటు నరాల బలహీనతతో పాటు ఆ సుఖ నిద్ర రావడానికి మనిషికి సరైనటువంటి కొంత మెంటల్ పీస్నెస్ ఉంటుంది. సో వాళ్ళకి అలాంటి వాళ్ళు ఇక్కడ ఇది ఎలా యూజ్ చేయాలో చెప్తున్నారు. ఇది ఓవర్ నైట్ నానబెట్టి నానబెట్టాలి. ఇలా పెట్టాలి. తర్వాత మనం నీటిని ఈ గింజలను మనం వడబోసి నీళ్ళు ఉంటాయి కదా, ఆ నీళ్ళని కూడా తాగొచ్చు. వాటిని తాగాలి. ప్లస్ ఈ గింజలు ఉంటాయి కదా, వీటిని తిన్నప్పుడు కూడా గమ్లాగా ఉంటుంది. సో ఇవి మనం మోకాలలో తగ్గినటువంటి గుజ్జును పెంచడంలో పెరుగుతాయి. ఇంకో అదేవిధంగా మన శరీరంలో పీచు పదార్థాలు ఉంటుంది. మోషన్స్ ఫ్రీ కావడమే కాకుండా శరీరంలో టాక్సిన్స్ కూడా వెళ్ళిపోతాయి. ఇది చూసారా ఎంతుందో? దీన్ని చూసి మేము కూడా షాక్ అయ్యాము. ఇది గజ నిమ్మకాయ అంట. ఈ గజ నిమ్మకాయలు మామూలు నిమ్మకాయ కంటే పెద్ద సైజులో ఉంటాయి. ఇందులో విటమిన్ సి కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది. అజీర్ణ సమస్యలు తగ్గిస్తుంది. ఇందులో ఉన్న యాంటీ ఆక్సిడెంట్ మొహం పైన, శరీరం పైన వచ్చే ముడతలను తగ్గిస్తాయి. అంతేకాదు నిమ్మకాయ వాసన స్ట్రెస్ తగ్గించి మానసిక ప్రశాంతతను అందిస్తుంది. మీరిక్కడ చూస్తున్నారు కదా! ఇది వాటర్ లీకేజ్‌ని ఆపడానికి ఉపయోగిస్తారు. అదే డెమో చూపిస్తున్నారు.
ఆ కాకరకాయ, బోడ కాకరకాయ అంటారు. ఇవి దానికి సంబంధించినవే. ఇందులో మేల్, ఫీమేల్ ఆడ, మగ అని సెపరేట్‌గా ఉంటాయంట. నేను ఇవ్వాలే ఇక్కడే తెలుసుకున్నాను. మీకు దీని గురించి ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఇక ఈ స్టాల్ విషయానికి వస్తే ఇది చిన్ని కృష్ణుడు అనే రైతు తన పొలంలో వేసే రకరకాలైన వరి విత్తనాలకు సంబంధించింది. నిజామాబాద్‌లోని జక్రాన్పల్లి మండలం చింతలూరు గ్రామానికి చెందిన రైతు. ఆయన ముద్దు పేరు చిన్ని కృష్ణుడు. ఎలాంటి కెమికల్స్ లేకుండా పండించిన ముడి బియ్యం తినడం వల్ల తనకి ఉన్న బాడీ పెయిన్స్ అన్నీ దూరమయ్యాయని, వివిధ రకాలైన వాటి గురించి తెలుసుకొని, సేకరించి వాటిని పండించడం ప్రారంభించారు. ఏ రకం వరి కావాలంటే ఆ రకం వరి విత్తనాలను 8 రాష్ట్రాలకు సప్లై చేస్తున్నారు ఈ చిన్ని కృష్ణుడు. ఈ రైతు జపాన్ వీడియోస్ చూసినప్పుడు ఈ కలర్ విత్తనాలతో వాళ్ళ దేశంలో వాళ్ళకి నచ్చిన బొమ్మలు తీస్తున్నారు. కొన్ని రోజులకి డ్రోన్‌తో తీస్తే ఆ బొమ్మ ఆకారం బాగా అనిపించింది. నేనెందుకు వెయ్యొద్దని తాను కూడా ట్రై చేశానని చెప్పారు. అంతేకాదు విత్తనాల సేకరణలో ఎన్నో అవార్డులను సైతం సొంతం చేసుకున్నారు. తన తల్లిదండ్రి తనని 6వ తరగతి వరకు చదివించడం వల్లనే తాను ఇప్పుడు ఈ స్థాయికి చేరుకోగలిగాను అని ఒక ఆర్టిస్ట్ సహాయంతో తన పొలంలో తన తల్లిదండ్రుల బొమ్మను ఇలా వేశారు చిన్ని కృష్ణ గారు. మీరు క్లియర్‌గా చూడొచ్చు ఎన్ని రకాల వరి విత్తనాలున్నాయో. అంతేకాదు చిన్ని కృష్ణ గారిని ఒక యూనివర్సిటీ డాక్టరేట్‌తో సత్కరించింది. నెక్స్ట్ వీడియోలో ఆడియో సౌండ్ తక్కువగా ఉంది. కాన్సంట్రేటెడ్‌గా వింటే అర్థమవుతుంది. వీడియో తీసుకుంటారా? ఏం లేదు, ఇది ఒక మల్బరీ V1 వెరైటీ అండి. మల్బరీ V1 వెరైటీ. ఓకే. మల్బరీ V1 వెరైటీ. తర్వాత ఇది ఒక 6 నెలల వయసు గల మొక్కను తీసుకొని నర్సరీ కటింగ్ చేసుకోవాలి. ఓకే. అది 3 కనుపుల వరకు కడియాలి. 3 మొగ్గలు, 1 2 3 మంచిది. ఒకటి 2 3 మొగ్గలు కలిపి కట్ చేసుకోవాలి. క్రాస్ కటింగ్ చేయాలి. క్రాస్ కటింగ్ చేసిన తర్వాత మనం ఒక 5-6 గుంటలల్లో మల్బరీ మొక్కలు ఇట్లా బెడ్లు తయారు చేసి క్రాస్ కటింగ్ చేసి మొగ్గలు పైకి బట్టి పైకి ఈ మొగ్గలు కనుపులు పైకి అని పెట్టాలి. ఇట్లా పెట్టిన తర్వాత ఒక 3 నెలల 15 రోజులు 4 నెలల వరకు వస్తుంది. నర్సరీ ఇట్లా నర్సరీ రేజ్ అవుతుంది. నర్సరీ మొక్కలు అయిన తర్వాత ఇది మళ్ళీ మనం 2 ఎకరాలు, ఎకరానికి 5,500 మొక్కలు పడతాయి. ఎకరానికి 5,500 మొక్కలు 2 ఎకరాలు మినిమం పెట్టాలి. కార్నర్ 2 ఎకరాలకు 11,000 మొక్కలు పడతాయి. ఇది 4 మంత్స్కి ఆకు వస్తుంది, మంచిగా తోట క్రాప్ వస్తుంది. ఈ 4 నెలల తోట వరకు పెరిగే వరకు 50 ఫీట్ల పొడవు, 20 ఫీట్ల షెడ్, 20 ఫీట్ల వెడల్పు, 15 ఫీట్ల ఎత్తుతోని షెడ్ కట్టుకోవాలి. 50 ఫీట్ల పొడవు, 20 ఫీట్ల వెడల్పు, 15 ఫీట్ల ఎత్తుతోని షెడ్ కట్టుకోవాలి. షెడ్ కట్టుకున్న తర్వాత మళ్ళీ మనము ఇటువంటి గుడ్లు తీసుకొచ్చుకోవాలి. స్టాండ్ ఈ స్టాండ్ అంటే ఇంట్లోనే తయారు చేసుకోవాలి. లోపల స్టాండ్ తయారు చేసుకోవాలి. స్టాండ్ తయారు చేసుకున్న తర్వాత అప్పుడు కొంచెం జాలతో అలా మనం ఈ షెడ్ వేసుకోవచ్చు. 250 నుంచి 300 గుడ్లు పెంచుకోవచ్చు. 50 ఫీట్ల పొడవు, 20 ఫీట్ల వెడల్పు, 15 ఫీట్ల ఎత్తు షెడ్. 50 ఫీట్ల పొడవు, 20 ఫీట్ల వెడల్పు, 15 ఫీట్ల షెడ్ ఎత్తు. అయితే ఆ గుడ్లు తీసుకొచ్చుకోవాలి మనం బెంగళూరు నుంచి. ఇది ఒకటి 50 బాక్సు 50 గుడ్లు అంటారు. 20
20 గ్రామ్స్ ఉంటాయి ఒక దాంట్లో. దానిలో 60,000 పిల్లలు వెళ్తాయి. ఈ 50 బిళ్ళ ఈ బాక్స్లో 60,000 పిల్లలు వెళ్తాయి. 100కి ఎంత? 120 పిల్లలు. 120 అంటే 50,000 పిల్లలు అంటే 60,000 పిల్లలు అంటే 120 పిల్లలు 100. ఓకే. వెళ్ళిన తర్వాత ఇవి మనము ఒక బాక్స్లో మనము బ్లాక్ బాక్సింగ్ చేయాలి. ఈసెంట్ బాక్స్ ఉంటుంది, మొత్తం పలసగా చేసి బ్లాక్ బాక్సింగ్ 3 రోజుల వాళ్ళు హ్యాచింగ్ అయితే అనగా గుడ్లు పెట్టే నుంచి 1వ తారీఖు పెడితే 10వ తారీఖు వాళ్ళకి హ్యాచింగ్ అవుతాయి. 10 రోజులు వాళ్తాయి. ఆ 10 రోజులు అంటే 3 రోజుల వాళ్తే అనగా మనం బ్లాక్ బాక్సింగ్ చేయాలి. బ్లాక్ బాక్సింగ్ చేసిన తర్వాత హ్యాచ్ అవుతాయి. హ్యాచ్ అయిన తర్వాత చింతాకు పందం సైజు కట్ చేసేయాలి, బెడ్ కట్టాలి. ఇది 2వ దశ, ఇది 3వ దశ. అంటే ఫస్ట్ దశ వేరే ఉంటుంది. ఇది చేసిన తర్వాత మనం దాన్ని చాకి దాన్ని పట్టు పురుగు జీవిత చక్రం అని, ఇది మెయిన్ ఇంపార్టెంట్. పట్టు గుడ్లు వదిలించడం 11 నుంచి 14 రోజుల వరకు పడుతాయి. ఇంకా గుడ్డు కట్టాలి. 3 రోజులకు ఒకసారి చాకి కట్టుకుంటా 3 రోజుల వరకు హ్యూమిడిటీ 27 మినిమం 27 degrees ఉండాలి. 48 అవర్స్లో గూళ్ళు అవుతాయి. ఇవి పట్టుగుళ్ళు. ఓకే. ఈ పట్టుగుళ్ళు అవుతాయి. 48 అవర్స్లో పట్టుగుళ్ళు తయారవుతాయి. అది దస్సారు పట్టు, దస్సని పట్టు. అది మధ్య చట్టమైన పెరుగుతుంది. మాదిపూర్ జనాలు మధ్య విత్తనాలు, మధ్య విత్తనాలు, అది మధ్య చెట్ల విత్తనాలు. ఆ విత్తనాలు చెట్లు పెద్ద చెట్లు అవుతాయి. ఆ చెట్ల మీద అప్పుడు పెరుగుతాయి. ఈ కిలోకి 500 నుంచి 600 రేటు పట్టుకాయ. 500 నుంచి 600 రూపాయలు ఉంటుంది. ఇలా పురుగు ఉన్నాయని చనిపోయింది. స్టీమ్ ఇచ్చి చనిపోతాయి. కరెంటు దాంతోనే లోపల పురుగుని చంపేస్తారు. ఓకే. ఇది పట్టుదారం. పావు కిలో పట్టుదారంతో ఒక చీర తయారవుతుందంట. మీరిక్కడ చూస్తున్నారు కదా, ఇవన్నీ రకరకాల మామిడికాయలు. మామిడికి 4000 సంవత్సరాల చరిత్ర ఉంది. ఇది భారతదేశపు జాతీయ ఫలం. ఇవి మ్యాంగిఫెరా అనే జాతికి చెందిన వృక్షాలు. ఈ మామిడికాయలతో మనం ఊరగాయలు తయారు చేస్తాము, మామిడి పళ్ళ రసం తాగుతాము. వీటి నుండి మామిడి తాండ్ర కూడా తయారు చేసి అమ్ముతారు. వీటిలో కెరోటిన్, విటమిన్ సి, కాల్షియం ఎక్కువ. దీని ఆకులను చూతపత్రి అని కూడా అంటారు. ఈ మామిడి చెట్లు మహావృక్షంగా పెరుగుతాయి. భారతదేశంలో 100 రకాలకు పైగా మామిడి పళ్ళు దొరుకుతాయి. ఉత్తర భారతదేశంలో పుల్లని మామిడి ముక్కలను పొడి చేసి ప్యాక్ చేసి అమ్ముతారు. దీనిని విరివిగా వంటల్లో వాడుతుంటారు. దీన్నే ఆమ్చూర్ అంటాం. పచ్చి మామిడికాయలో విటమిన్ బి పుష్కలంగా ఉంటుంది. మామూలుగా మామిడి పళ్ళైనా మామిడికాయలైనా చాలా రకాలు ఉంటాయి, కానీ ఇంత డీటెయిల్డ్గా ఇక్కడే చూశాను. మామిడికాయలే కాదు, పసుపులో కూడా చాలా రకాలున్నాయి. పసుపులో విటమిన్లు, లవణాలతో పాటు శరీరారోగ్యానికి తోడ్పడే ఫైటిన్, ఫాస్ఫరస్ కూడా అధికంగానే ఉంటుంది. ఆహార పదార్థాలలో పసుపు కొద్దిగా వాడితే రక్తశుద్ధి అవుతుంది. పసుపులో ఉండే కర్క్యూమిన్ అనే పదార్థము మతిమరుపును అరికడుతుంది. పాలు వేడి చేసి వాటిలో చిటికెడు పసుపు, మిరియాల పొడి కలిపి రాత్రి పడుకునే ముందు తాగితే దగ్గు తగ్గిపోతుంది. పసుపును స్నానానికి ముందు కొబ్బరి నూనెతో కలిపి ముఖానికి రాసుకొని మృదువుగా మర్దన చేయాలి. ఇలా చేయడం వలన చర్మ రోగాలు రాకుండా ఉంటాయి. వేపాకు, పసుపు కలిపి నీళ్ళల్లో వేసి మరిగించి కాళ్లకు, చేతులకు రాయడం వల్ల కాళ్ల పగుళ్ళు తగ్గుతాయి. పసుపులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచి వ్యాధులు రాకుండా కాపాడతాయి. పసుపులో ఉన్న యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు సక్రమంగా లేని హృదయ స్పందనలను నివారిస్తాయి. నిజామాబాద్ జిల్లాలో పసుపు ఎక్కువగా పండిస్తారు. గుంటూరు జిల్లాలోని దుగ్గిరాల మార్కెట్లో కూడా పసుపు ఎక్కువగా అమ్ముతారు. పసుపు ధర పెరగడంతో రైతులు పసుపు పంట ఎక్కువగా పండిస్తున్నారు. ఫలితంగా పసుపు పంట విస్తీర్ణం దేశమంతటా పెరిగింది. అంతేకాదు, నిజామాబాద్లో పసుపు బోర్డును కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇవి పసుపు గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విశేషాలు. ఇంకా నెక్స్ట్ స్టాల్లో ఇవి ఉన్నాయి. ఇవేంటో మీకు తెలుసా? వీటి నుంచే మనకి పామ్ ఆయిల్ వస్తుంది.
ఇంక ఇవేమో ఎండుమిర్చిలో రకాలు. ఈ నల్లమల్ల హనీబీ పార్క్ ఇండియాలోనే సెకండ్ లార్జెస్ట్ హనీబీ పార్క్. వీళ్ళ దగ్గర చాలా ఫ్లేవర్స్‌లో హనీ అవైలబుల్‌గా ఉంది. టేస్టింగ్‌కి కూడా ఛాన్స్ ఇచ్చి మరీ సేల్ చేస్తున్నారు. ఎక్కడ ఎలాంటి ఈవెంట్ జరిగినా తప్పకుండా ఉండాల్సింది ఫస్ట్ ఎయిడ్ సెంటర్. ఇక్కడితో రైతు మహోత్సవంలో ఉన్న హాఫ్ స్టాల్స్ కంప్లీట్ అయిపోయాయి. అన్నీ ఒకటే వీడియో అంటే వీడియో లెంతీగా అయిపోతుంది. సో మిగిలిన స్టాల్స్‌ని నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. We've been living in sin so long, all the feels are gone. Fella stopped me on the street last night, said everything's alright. Roller coaster.